హలో అండి. అందరికీ నమస్తే. ఈ మధ్య మనము ఎక్కువగా ఫుడ్‌కి సంబంధించిన న్యూస్ ఎక్కువగా వింటున్నాం. ఏంటంటే కల్తీ జరుగుతోంది. పాలల్లో తీసుకున్న, రెస్టారెంట్‌లకెళ్ళినా పెద్ద పెద్ద మనం ఈ రెస్టారెంట్ బావుంటది అనుకున్న దగ్గర కూడా చాలా బయటపడ్డాయి. కుళ్ళిపోయినవి గానీ, చాలా రోజులవి పాలు, పెరుగు, ఉప్పులు, పప్పులు అన్నీ బయటకు తీశారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఫుడ్ సేఫ్టీ నుంచి మనకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ బాలాజీ రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మనం ఇప్పుడు చిన్న పిల్లలు మొదటగా పుట్టినప్పటి నుంచి ఇప్పుడు చనిపోయే వరకు కూడా పెద్దవారి వరకు పాలు అనేది చాలా నెససరీ. అలాంటి పాలను కూడా కల్తీ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ మధ్య రైడ్స్ చేశారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లు బయటపడ్డాయి. అసలు ఎలాంటి మీరు చూసిన కొన్ని సిచ్యువేషన్స్ చెప్పండి సార్. ముందుగా పాల గురించి తీసుకుంటేనండి, పాలు అనేది ఉదయం లేచిన దగ్గర నుంచి చిన్నపిల్లలు మెయిన్, పెద్దవాళ్ళు టీ తాగుతాం, కాఫీ తాగుతాం, అన్నీ తాగుతాం. పాల మీద స్పెషల్గా మేము కొన్ని డ్రైవ్స్ చేయటం జరిగింది. అదృష్టవశాత్తు ఏంటంటే కొన్ని నార్థరన్ స్టేట్స్లో ఉన్నట్టుగా సింథటిక్ మిల్క్ అంటే డిటర్జెంట్ కలుపుతారనమాట. అటువంటి కలిపిన దాఖలాలు ఇప్పుడు దాకా ఒకటి లేదు. కొన్ని మీడియాల్లో కొన్ని వచ్చిన వాస్తవం, కానీ అది మా ఇదిలో మాత్రం ఇప్పటి వరకు ఎన్ని వేల శాంపుల్ తీసినా నీళ్లు కలుపుతారు. నీళ్లు కలపకూడదు, అందుకని సబ్ స్టాండర్డ్ వస్తుంది. ఫ్యాట్ తక్కువ ఉంటుంది. ఫ్యాట్ తగ్గి అంటే లేబుల్ మీద డిక్లేర్ చేసిన ఫ్యాట్ కంటే తక్కువ ఉన్నా కానీ సబ్ స్టాండర్డ్ వస్తాయి, అందుకని కేసులు అవుతూ ఉంటాయి. ఒక్కటి మాత్రం గమనించాం ఏంటంటే, టెట్రా ప్యాకుల్లో మేము ప్రముఖ కంపెనీలు కూడా టెట్రా ప్యాక్లో డిటర్జెంట్ ట్రేస్ అయింది, లైట్గా ట్రేస్ అయిందండి. అది ఎందుకు అని మేము ఎనలైజ్ చేస్తే, ప్యాకింగ్ మెటీరియల్ దాన్ని కొన్ని కెమికల్స్ వాడతారు టెట్రా ప్యాక్కి. ఇది ఆ డబ్బాని తయారు చేయడానికి ఆ కెమికల్ వచ్చి ఇందులో కలవటం వల్ల కొంత ట్రేసెస్ అయినాయి. దాని గురించి ఆ కంపెనీలన్నింటినీ అలర్ట్ చేసాం, సరి చేయటం కూడా జరిగింది. మళ్ళీ దాని మీద అప్పుడప్పుడు కూడా మేము చేస్తామండి మిల్క్ వరకు. అలాగే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనరల్ ఉద్దేశం ఏంటంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి మనిషి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా ముందుగా టీ కాఫీ తాగుతారు. అందులో బాగుంటాయి. కాఫీ పౌడర్ ఉంటుంది, టీ పౌడర్ ఉంటుంది, పంచదార ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టిఫిన్ చేస్తాం. టిఫిన్లో మినపప్పు వాడతాం, ఆయిల్ వాడతాం, మైదా వాడతారు కొందరు, గోధుమ పిండి వాడతాం, రవ్వ వాడతాం. అది నెక్స్ట్ వచ్చేటప్పటికి లంచ్ చేస్తాం. లంచ్ చేస్తే బియ్యం వాడతాం. బియ్యంలోకి కొన్ని కూరగాయలు వాడతాం. కూరగాయలు, పళ్ళు, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, మసాలాలు. అలా సాయంత్రం ఏం తింటాం, ఏదో జనరల్గా టిఫిన్. మధ్యాహ్నం స్నాక్స్, బిస్కెట్లు, లేకపోతే ఏదో బజ్జీలు, ఇంకోటి. వాటిల్లో వాడే ఇంగ్రీడియంట్స్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసాం చాన్నాళ్ళు మేము. మెయిన్గా మనిషి పొద్దునుంచి సాయంత్రం దాకా ఎక్కువ కన్జంప్షన్ ఉన్నది. అది ధనవంతుడు కాకపోయినా, సామాన్యుడైనా అందరూ కలిపి వాడి దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం. వాటిలన్నిటిని చూసాం. ఇంక్లూడింగ్ కూరగాయల్లో పెస్టిసైడ్స్ ఉంటాయేమో అని కూడా మేము టెస్ట్ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే అది 48 అవర్స్ తర్వాత మార్కెట్లోకి రావాలి. ఒక్కొక్కసారి గమ్మును తీసుకొస్తారు, పెస్టిసైడ్ కొట్టకుండా ఉండవు. కూరగాయలు పండటం కష్టం. పళ్ళల్లో ఈ సీజన్లో ముఖ్యంగా పళ్ళు, ఇప్పటికి దాకా 5 లక్షల పైన ఖరీదైన పళ్ళని మేము డిస్ట్రాయ్ చేసాం. మేము చెప్పినట్టుగా, అంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కార్బైడ్ దానికి విరుద్ధంగా, గైడ్లైన్స్ విరుద్ధంగా కార్బైడ్ ఉపయోగించిన వాళ్ళు, కార్బైడ్ కాకుండా కొన్ని పర్మిటెడ్ పౌచెస్ కూడా వచ్చినాయి. అవి కూడా తప్పుడు రకంగా, అంటే దానికి కూడా ఒక విధానం ఉంటుంది. అది డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు పళ్ళకి. అలాగ వచ్చినవి కూడా పళ్ళ మీద కూడా చేసాం. ఇంకా ముఖ్యంగా ఈ మధ్యన ఏంటంటే, మాకు జిహెచ్ఎంసీ కమిషనర్ వారు, స్టేట్ తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారు ఇద్దరు సమాలోచన చేసుకుని ఇద్దరు కలిపి ఒక టాస్క్ తీసుకుందాం. ఏంటంటే, ఒక సర్ప్రైజ్ చెక్స్ ఎలాగంటే, మా టీం ఒకటి ఉంటుందండి. ప్రతిరోజు ఉదయం 9 గంటలకి సార్లు ఇద్దరు మాట్లాడుకుంటారు, కమిషనర్లు ఇద్దరు మాట్లాడుకుని ఒక ఏరియాకి వెళ్ళమంటారు. సపోజ్ టుడే మాదాపూర్
వెళ్ళారు. మాదాపూర్ వెళ్ళినాక ఏ హోటల్కి వెళ్ళాలి, ఏ సూపర్ మార్కెట్ వెళ్ళాలి, ఏ బేకరీకి వెళ్ళాలి, ఏ స్టార్ హోటల్కి వెళ్ళాలి అనేది వారే చెప్తారు. సార్ మేము మాదాపూర్లో ఉన్నాం అంటే ఇమీడియట్గా వారికి చెప్తారు. ఆ హోటల్కి వెళ్ళి చేసి బయటకు వచ్చేస్తున్నాం సార్ అంటే మళ్ళీ ఇంకొక ఎస్టాబ్లిష్మెంట్ పేరు చెప్తారు. ఇదంతా ఏంటంటే మీడియా ద్వారా పబ్లిక్కి, ఈ హోటలియర్స్కి అందరికీ తెలియపరుస్తాం ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పులు సరిదిద్దుకోవటానికి మిగతా వాళ్ళకి అవకాశం కలిగినట్టు ప్రజలకు కూడా అవేర్నెస్ కలుగుతుంది. ఏ ఫుడ్ ఐటమ్స్లో ఏం తప్పులు జరుగుతున్నాయి వాటిని మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం కూడా మాకు వెబ్సైట్స్ ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI పోర్టల్ ఉంది. GHMCలో 0402 ఆల్ వన్స్ నా ల్యాండ్ నెంబర్ ఉంది. నాది సపరేట్గా GHMC వరకు @AFC GHMC ట్విట్టర్ ఉన్నది, కమిషనర్ గారు ట్విట్టర్ ఉన్నది, గవర్నమెంట్ ట్విట్టర్ ఉన్నది. ఎందులోకైనా సరే ఎవరైనా ఏ వయలేషన్ తెలిసినా వారికి అనుమానం వచ్చినా ఈ వీటిలో దేనికో దానికి మీరు తెలియపరిచితే కన్సర్న్డ్ అథారిటీకి వస్తుంది. దాని మీద మాకు ఒక కంట్రోల్ రూమ్ ఉంది. ఆ కంట్రోల్ రూమ్ వారికి ఒక రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు. దాని మీద 24 గంటల్లో అయితే ఇమీడియట్గా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 90% 24 గంటల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. స్పాట్కి వెళ్తాం. తదుపరి చర్య ఏం చేయాలన్నా కూడా ఆ రెఫరెన్స్ నెంబర్ ఇస్తే చెప్తూ ఉంటామండి. ఇదంతా ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ కలగజేయాలి, తదనుగుణంగా ఆహార కల్తీని నివారణ చేయాలనే ఉద్దేశంతో మన తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు, GHMC కమిషనర్ గారు ఒక విధమైన కొంత గ్రూపు టాస్క్ ఫోర్స్ కింద ఏర్పాటు చేసి అలర్ట్ చేసి డైలీ చాలా విగరస్గా చేయడం జరుగుతుంది. అన్ని కేటగిరీస్ని కవర్ చేయాలనే ఉద్దేశం ఉంది. ఇదంతా ఒక మీడియం అండ్ అబవ్ మీడియం. కింద వరకు వస్తే ఈ మహానగరంలో మన హైదరాబాద్లో గ్రేటర్ నగరపాలక సంస్థ హైదరాబాదు పరిధిలో ఎన్నో వేల బళ్ళు ఉన్నాయండి. ఏం బళ్ళు? ఫుడ్ అమ్మే బళ్ళు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అంటాం కదా. వాళ్ళని ఏంటంటే మేము ప్రతి నెలకి ఒక 500-600 మందికి ట్రైనప్ చేస్తాం. ట్రైనప్ చేయటం అంటే ఏం కాదు, ఒక ఏరియా తీసుకుని లేకపోతే అన్ని ఏరియా కొంత దీనికి కొన్ని అసోసియేషన్లు ఉన్నాయి వాళ్ళకి, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కి. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మా ట్రైనర్స్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉంటాయి. ట్రైనర్ని తీసుకొచ్చి మేము కూడా ఉండి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఇలా జరుగుతున్నాయి. ఒక్కో ఏరియాలో ఒకలా ఉంటుంది. మన హైదరాబాద్లో ఒకలా ఉండొచ్చు, అహ్మదాబాద్లో ఒకలా ఉండొచ్చు. హైదరాబాద్లో జరిగే తప్పులు ఏం చేస్తున్నారు మీరు, అలాంటి తప్పులు చేయకూడదు అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేస్తున్నారని. ఇంకా తదుపరి ఏంటంటే మా దగ్గర ఒక మన GHMC పరిధిలో స్టేట్లో మొత్తం 5 మొబైల్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ మాకు GHMC పరిధికి ఒక మొబైల్ ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ని ఎప్పుడూ తిప్పుతూ ఉంటాం. ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే చిన్నవాళ్ళ తోపుడు బళ్ళు, అదే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఎక్కువగా 10 అంతకంటే తక్కువ ఉన్నా కానీ వెళ్తారు. ఎక్కువ డెన్సిటీ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఒకళ్ళిద్దరి దగ్గర ర్యాండమ్గా శాంపుల్ తీసి ఆ స్పాట్లోనే టెస్ట్ చేసి సపోజ్ అక్కడ 20 మంది ఉన్నారనుకోండి, 25 మంది ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ట్రేడర్స్ని ఒక టీం ఉంటుంది మాకు, వెహికల్ టీము, కెమెరాసు, ఆన్లైన్ ఇది టెస్టింగ్ అంతా ఉంటుంది. వాళ్ళని పిలిచి అబ్బాయి బాబు ఇక్కడ కాఫీ పౌడర్ తీసాం, ఇక్కడ టీ పౌడర్ తీసాం, ఇక్కడ ఆయిల్ తీసాం, ఇక్కడ గోధుమ పిండి తీసాం, ఇందులో ఈ విధమైన డిఫెక్ట్స్ ఉన్నాయి, ఇలాంటివి వాడకూడదు, ఇలాంటి తప్పు చేయకూడదు, వీళ్ళు ముగ్గురే కాదు ఎవరో చేయకూడదు, ఇలాంటివి చేసినట్టయితే మళ్ళీ నెక్స్ట్ మంత్లో మేము వచ్చినప్పుడు నెక్స్ట్ విజిట్లో చేసినట్టయితే మిమ్మల్ని డిస్ట్రాయ్ చేసేస్తామని, మిమ్మల్ని అక్కడి నుంచి బళ్ళు తీసేయబడతాయి, దాంతో అనుగుణంగా మీరే ఇబ్బంది పడతారు అని చెప్పడం కూడా జరుగుతున్నదండి. ఇది ఇప్పుడు కొన్ని హోటల్స్లో కూడా అజినోమోటో, కల్తీ నూనె, ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్, ఇలాంటివి ఫుడ్ కలర్స్ ఎక్కువగా, ఇప్పుడు ఒక రకమైన గ్రిల్ చికెన్ అనుకోండి, దానిపైన రెడ్గా కనిపిస్తూ ఉంటుంది, తెలిసిపోతుంది అది కలర్ వేశారు అని చెప్పి. వీళ్ళపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేరంటారా? తీసుకుంటామండి, తప్పకుండా. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి కోర్టులో. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మాకు GHMCలో పరిధిలో మీరు చెప్పింది అన్సేఫ్ అనే దానికి వస్తుంది. అన్సేఫ్ అంటే ప్రజల ఆరోగ్యానికి హానికరం చేసేది. ఎలాగా తండూరి చికెన్లో కలర్ వేయటం, చికెన్ 65లో కలర్ వేయటం, క్యాబేజీ కాలీఫ్లవర్లో ఫ్రైల్లో 65 చేయటం, ఏ విధమైన కలరు ఎందులోని వాడకూడదు. ప్రజలకి మీ మీడియా వారి ద్వారా మీ ద్వారా విన్నపం చేసేది ఏంటంటే కలర్ వేసే ఐటమ్ని చిన్నపిల్లలకి అసలు పెట్టొద్దు, ఇంక్లూడింగ్
పీచు మిఠాయిలో గులాబీ కలర్ ఉంటది. అది అస్సలు ముట్టుకోవద్దండి. ఏ కలర్ ఉన్నా గానీ కలర్ లేనిది వైట్ ప్యూర్‌గా ఉన్నది తీసిందయితే పెట్టండి. మిగతాయి పెట్టొద్దు. ఎందులో కలర్ ఒక్క స్టాండర్డ్స్ ప్రకారం అప్రూవ్డ్ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే ఓన్లీ బేకరీ ఐటెమ్స్ అండ్ స్వీట్స్‌లో బాగా 100 పీపీఎం కంటే ఎక్కువ ఉపయోగించకూడదు. అది కూడా ఎక్కువ ఉపయోగించేస్తున్నారు. ఈ కలర్స్ వల్ల మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే కలర్ అనేది ఒక కెమికల్ ఐటము. అది దానికి జనరల్‌గా ఏంటంటే అన్‌ఫార్చునేట్‌గా మనకి అందరికీ కూడా అలవాటయిపోయింది. అలా పబ్లిక్‌లో కూడా సొసైటీలో కూడా ఆ అట్రాక్షన్‌కి కొంచెం సహజంగా అట్రాక్ట్ అవుతాం. దాని నుంచి బయటపడాలని మేము కోరుకుంటున్నాం. పడటం వల్ల తద్వారా వ్యాధులు కూడా లాంగ్ రన్‌లో ఇమ్మీడియేట్‌గా ఏం కాదు కలర్ తింటే పిల్లలకి గానీ, మనకు గానీ పిల్లలు కొంచెం గమ్మున ఎఫెక్ట్ అవ్వచ్చు. చాలా ఈ కెమికల్ కంటామినేషను, కలర్స్ ఉన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు. ముట్టుకుంటే లాంగ్ రన్‌లో క్యాన్సర్ లాంటి జబ్బులొచ్చే అవకాశం చాలా ఉన్నది.